హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హల్వా అండి, క్యారెట్ హల్వా. చూసారా, నేను ఈ హల్వాకి ఈ క్యారెట్ తీసుకుంటున్నానండి, రెడ్ క్యారెట్. హల్వాకి చాలా చాలా బాగుంటుందండి. ఇది రెగ్యులర్గా మనం కుకింగ్కి వాడే క్యారెట్ కాకుండా ఈ క్యారెట్ అయితే చాలా బాగుంటుంది. అది బాగుంటుంది, దానికన్నా ఇది చాలా బెస్ట్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్ హాఫ్ కేజీ, హాఫ్ లీటర్ మిల్క్ అండి, పచ్చిపాలు క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, షుగర్, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచీ పౌడర్ అండి. మనం క్యారెట్ని పీల్ చేసుకొని తురుము పట్టేసి పెట్టేసుకుందాం. ఇలా క్యారెట్ మొత్తాన్ని తురుము పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం గీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని వేయించుకుందామండి. బాండి పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలండి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. ముందైతే ఒక 3 స్పూన్స్ దాకా వేసాను. ఇప్పుడు ఇందులో క్యారెట్ని వేసుకుందాం నేతిలోకి. ఒక 3 మినిట్స్ వరకు వేయించుకోవాలండి నేతిలో. మనకు అర్థమవుతుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఒక 3 మినిట్స్ నేతిలో వేయించాలండి. ఒక 3 మినిట్స్ ఫ్రై చేశాక చూసారా, మనకి స్మెల్ కూడా అర్థమవుతుంది, పచ్చి వాసన పోయినట్టు. ఇప్పుడు ఇందులో మనం పచ్చి పాలు చెప్పాను కదా, ఒక హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి, హాఫ్ లీటర్ పోస్తున్నాను. ఇది మొత్తం దగ్గరకు వచ్చే విధంగా ఉడకనివ్వాలండి. బాగా దగ్గర రావాలి. దగ్గరకు వచ్చాక అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అని షుగర్ యాడ్ చేద్దాం. ఇది బాగా ఈ పాలలో ఉడుకుతుంది అనమాట. ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ పచ్చి పాలు పోయడం వల్ల మనం ఎక్స్ట్రాగా కోవా యాడ్ చేయాల్సిన పని లేదు. దీంతో సూపర్ టేస్ట్ వస్తుందండి. చూసారా ఎలా ఉందో, క్రీమీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేద్దామండి. మీ రుచి సరిపడినట్టు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ 3/4 కప్పు వేసానండి. కావాలంటే చూసి మళ్ళీ యాడ్ చేస్తా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గరకు రానివ్వాలండి. మన హల్వా అయితే దగ్గర పడిందండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. అలాగే యాలకుల పౌడర్, మన హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు అండి, మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని త్వరగా వేయించుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేవరగా. ఫ్రై అయిపోయాను, మంట తీసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం హల్వాలో వేసేసుకుందాము. ఇందులో లాస్ట్లో ఫైనల్గా లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా కలిసే విధంగా. మన హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. యమ్మీ టేస్టీగా ఉండే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.